హాయ్ హలో గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. సో మనం ముందుగా భోగి సంక్రాంతి ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. రెసిపీస్ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నా. చాలా సర్ప్రైజింగ్ గెస్టులతోటి నాకైతే చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. మీకు అట్లానే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు కనుమ పండుగ కదా, కనుమ అనగానే ఇంకా అందరికీ గుర్తొచ్చేది కక్క ముక్క ఇంకా బిర్యానీ. సో ఈరోజు మన తెలంగాణ ఫేమస్ అయిన, తెలంగాణకి పేరు తెచ్చిన అనకాపూరి నాటుకోడి. సో ఇది నేను నా మాస్టర్ షెఫ్లో ఫస్ట్ డిష్గా చేశాను అండ్ ఇక్కడ అథెంటిక్గా చేసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈరోజు కనుమకి అనకాపూరి చికెన్తో పాటు నాటుకోడి చికెన్ చేస్తున్నాను. దాంతోపాటు ఇంకా మనకి ఐకానిక్ డిష్ అయిన బగారా రైస్తో సర్వ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ అయితే చేసేసుకుందాం. సో గైస్, ఈరోజు కనుమ రోజుకి నేను అనకాపూరి చికెన్ తోటి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేస్తున్నాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా, ఆయిల్ని బటర్ యాడ్ చేస్తున్నానండి. సో మనం వేసుకున్న బటర్ ఆయిల్ మెల్ట్ అవుతున్నప్పుడే ఇప్పుడు బే లీఫ్ యాడ్ చేస్తున్నా అండ్ 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగా, స్టార్ అనాస్ ఒక 3, జాపత్రి 1, 2 బడే ఇలాచి బ్లాక్ ఇలాచి, ఒక 6 గ్రీన్ ఇలాచి, పత్తర్క పూలు వేస్తున్నానండి, 2 రెబ్బలు వేస్తున్నాను, చిన్నవి 4 మరాఠీ ముక్క, 1 టీ స్పూన్ బ్లాక్ మిరియాలు, 2 టీ స్పూన్ల సాహీ జీరా. సో మొత్తానికి ఇక్కడ ఇందులో పడే మసాలా ఇంతేనండి, ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం పడదు. దీన్ని మసాలా మంచి అరోమా వచ్చేంత వరకు 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం బాగా. సో 2 ఆనియన్స్ని మనం జూలియన్ కట్ చేసుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి చీరుకలు బాగా ఫ్రై చేసుకుందాం. సో ఈ టైంలోని ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మగ్గడానికి 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నా అండ్ ఇంకా వాటర్ యాడ్ చేసినప్పుడు మిగతా సాల్ట్ చెక్ చేసుకొని బ్యాలెన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. ఈ టైంలోనే మనం ఒక 2 పెద్ద స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నా. మసాలా అంతా ఒక 5 నిమిషాలు ఇలా దగ్గరగా ఫ్రై అయ్యి మొత్తం కౌడంతా మసాలా రూపంలో మారేంత వరకు. కేజీ రైస్కి నేను ఆల్రెడీ 1 అవర్ ముందు నానబెట్టుకున్నా, దానికి 1.5 లీటర్ వాటర్ అయితే పోసుకుంటా. సో వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేద్దాం. ఇంకా రైస్ వేసిన తర్వాత రైసు సాల్ట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకుని మిగతా సాల్ట్ అయితే యాడ్ చేసేద్దాం. మన బగారాకి పెట్టుకున్న వాటర్ అయితే బబుల్స్ వచ్చి బాగా కొత్త మరిగిపోతుంది. ఈలోపు 1 అవర్ క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో గైస్, మనమైతే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇందాకలా ఆనియన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడైతే మాత్రం నేను ఒక 2.5 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. వాటర్లో రైస్ యాడ్ చేసాం, దానికి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. బిర్యానీ బాగా దగ్గరికి ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. దగ్గరికి అయిన తర్వాత దీని మీద నెయ్యి ఇంకా కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసి దమ్ పెట్టేద్దాం. ఇంకా మనకి దమ్ అవ్వడానికి సరిపడేంత ఒక 50% వరకు రైస్ బాయిల్ అయిపోయింది. ఈ టైంలోనే మనం లెవెల్గా సెట్ చేసుకుందాం రైస్ని. చూసారు కదా లెంత్ ఎంత బాగా వచ్చిందో రైసు. సో నేనైతే గీ యాడ్ చేసుకుంటున్నా. సుమారు 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేశానండి. అండ్ గార్నిషింగ్కి మనం కొంచెం పుదీనా, ఆ స్మెల్ ఆ అరుమా మొత్తం మనకి రావాలి కాబట్టి కొత్తిమీర పుదీనా గార్నిషింగ్కి యాడ్ చేశాను. సో ఏదైనా బిర్యానీ పలావ్ని మనం చేసుకునేటప్పుడు 2 రకాలుగా మనం దమ్ పెట్టుకోవచ్చు. ఒకటి మైదా పిండి లేదా ఏదైనా క్లాత్ కాటన్ని మనం చుట్టుకొని పెట్టుకోవచ్చు. లేదా మంచి అరోమా రావాలి, స్టీమ్ కంట్రోల్ అవ్వాలంటే అరిటాకులు లేదా ఇస్తరాకులను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తావా అయితే హీట్ ఎక్కుతుంది, మనం తావాపైకి షిఫ్ట్ చేసేద్దాం. తావా మీద హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో సిమ్లోనే ఒక 5 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మనం బిర్యానీ మూత ఓపెన్ చేస్తే మంచి స్మెల్తో కూడిన బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు ఆలస్యం చేయకుండా మన అనకాపూరి చికెన్కి మ్యారినేషన్ చేసుకొని అనకాపూరి స్పెషల్ మసాలాను కూడా రెడీ చేసుకుందాం. సో గైస్, ఇప్పటి వరకు మన భోజన్ మందిర్లో చాలా రెసిపీలు వచ్చాయి. ఇంకా మీకు ఎట్లాంటి రెసిపీస్ కావాలి, మీరేం రెసిపీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కామెంట్లో చేయండి. అట్లానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ గురించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా మేము అవైలబుల్ ఉన్నాం, అక్కడ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అనకాపూరి చికెన్కి మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను నాటుకోడైనా బాయిలర్ కోడైనా మ్యారినేషన్, బట్ దీనికి నేనైతే కొంచెం బాగా ముదిరిన కోడిని తీసుకున్నా. అంటే నాకు ఈరోజు 2 కేజీల సైజు ఉన్న నాటుకోడి దొరికింది. చూసారు కదా కండ ఎంత గట్టిగా ఉందో, చూస్తూనే ఎప్పుడెప్పుడు దులుకొని తినేస్తేనే నోరు ఊరిపోతుంది. మ్యారినేషన్కి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నా.
జనరల్గా అయితే అందరూ ఆయిల్ యాడ్ చేసుకుంటారు. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తానండి. సుమారు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసాను. 1.5 సాల్టు, 1 పసుపు. ఇంతేనండి మ్యారినేషన్. యాడ్ ఆన్ కింద నేను కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. దీనికి ముక్కలకు బాగా పట్టేలాగా మసాలా మొత్తం కలుపుకుంటున్నాను. అనకాపూరి విలేజ్కి వెళ్తే మొత్తం ఊరు మొత్తం అక్కడ దొరికిన ఈ నాటుకోడి బాగా ఫేమస్ అనమాట, అనకాపూరి కంట్రీ చికెన్ అని చెప్పి. సో నాకు నచ్చిన రెసిపీ, నాకు బాగా పేరు తెచ్చిన రెసిపీ ఇది. బట్ నేను అక్కడ చేసింది షోలోని ఒక డిఫరెంట్ వర్షన్లో చేశాను. సో ఇదే నాటుకోడిని కాన్ఫీ మెథడ్లో కుక్ చేశాను. ఈ అనకాపూరి కర్రీని సాస్ రూపంలో పోర్ చేసి గట్కా రైస్ ఇచ్చాను. అది ప్లేటింగ్ అంతా కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అది నెక్స్ట్ మనం ఒక ఎపిసోడ్లోనైతే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ఒక నిమ్మకాయని పిండుకుంటున్నానండి. మొత్తం ఇది 2 కేజీల కోడికి నాకు 1.5 కేజీ దాకా మీట్ వచ్చింది. అంటే మన తెలంగాణలో దొరికే అనకాపూరి కర్రీకి చాలా డిఫరెన్స్ ఉందండి. అదే మెయిన్ మసాలా. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేసుకోండి. సుమారు ఒక 50 గ్రాముల జింజర్ ఉంది, ఒక 30 గ్రాముల గార్లిక్ ఉంది. మనం డ్రై కోకోనట్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్. 1 కప్పు డ్రై కోకోనట్, 1/2 కప్పు పల్లీలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, 2 ఇంచీల దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 10 నుంచి 15 మిరియాలు, ఒక 8 ఇలాచి, ఒక 3 స్టార్ అనాస్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు. మొత్తానికి ఇదేనండి మసాలా. ఈ పేస్ట్ని నేను కర్రీలోకి మసాలా కింద వాడతాను. దీన్ని మీరు సుమారు ఒక 10 నుంచి ఒక 12 నిమిషాలు లో ఫ్లేమ్లోని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఫ్రై చేసుకుందాం ఒక 10 to 12 మినిట్స్. 12 నిమిషాల తర్వాత మసాలా అంతా మంచిగా ఇట్లా ఎర్రగా బ్రౌన్గా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా ఈ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. సో గైస్, మొత్తానికి అయితే అనకాపూరికి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది, మ్యారినేషన్ రెడీ అయిపోయింది, కావాల్సిన వెజిటేబుల్ చాప్స్ కూడా అయిపోయింది. ఆలస్యం లేకుండా మనం మట్టి పాత్రలో చూసారు కదా, ఇలాంటి మూకుడులో నాటుకోడి కర్రీ కనుమ పండుగ రోజు చేస్తే ఇంకా ఫ్లేవరు. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే బాగా మా నాటుకోడి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ కుండ కాబట్టి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. చాప్డ్ గార్లిక్ వేస్తున్నానండి. 3 ఆనియన్స్ అయితే వేస్తున్నాను, చాప్డ్ ఆనియన్స్. సో 4 పచ్చిమిర్చి చిరుకులు వేస్తున్నానండి. 2 రెబ్బల కరివేపాకు, 2 టీ స్పూన్ల సాల్టు, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. సో ఇదే మసాలా దగ్గరగా అయిన తర్వాత నాటుకోడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, మంచిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గార్లిక్ ఈ కారంతో పాటు బాగా మగ్గి మంచి రెడ్ కలర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడే మనం ఆలస్యం లేకుండా ఇంకెందుకు వెయిట్ చేస్తుందిగా నాటుకోడి పోసేస్తున్నాను. కొండ మొత్తం నాటుకోడితో నిండిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మగ్గించుకొని పట్టించుకుందాం. సో ఈరోజు మన కనుమ పండగ కదా, ఏంటి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి, మీరేం వండుకున్నారు కూడా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మన ఆంధ్ర స్టైల్ అయితే నాటుకోడి ఎగురు, ఇంకా గారెలు, మంచిగా పలావ్ చేసుకుంటాం అండ్ చేప ఫ్రై. ఇంకా తెలంగాణ స్టైల్ అయితే తలకాయ చేస్తారు, బోటీ చేస్తారు, ఇలాగ బగారా రైస్ లేదా అనకాపూరి చికెన్. సో మీరేం చేసుకుంటున్నారో మన కామెంట్లో చెప్పండి. ఈ నాటుకోడి ఇట్లానే తినాలనిపిస్తుంది. ఇంకా మన అనకాపూరి మసాలా వేస్తే ఇంకెలా ఉంటుందో టేస్ట్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అనకాపూరి మసాలాను అయితే యాడ్ చేస్తున్నానండి ఇందులోని. సో ఈ నాటుకోడి కర్రీ మామూలుగా కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా తొందరగా చేసుకోవచ్చు అనకాపూరిని. బట్ మన పండగ రోజు కూడా మళ్ళీ రెగ్యులర్ టెక్నిక్స్ ఎందుకు, మీకు ఎవరికైనా ఎంత టైం పెట్టుకోలేరంటే ఒక 5 విజిల్ నాటుకోడి కుక్కర్లో పెట్టుకొని గ్రేవీ ఫినిష్ చేసుకోవచ్చు. నేను ఒక విలేజ్ లేడీ తోటి ఒక చిన్న టిప్ అయితే ఇచ్చారు నాకు. నాటుకోడి తొందరగా ఉడకడానికి మ్యాంగో ఆకులు, మన మ్యాంగో లీవ్స్ అయితే వాడతారని. సో మ్యాంగో లీవ్స్ వేస్తే తొందరగా నాటుకోడి ఉడుకుతుందని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం, మన మటన్కి అయితే రా పపాయ వేస్తాం, అది నాకు ఐడియా ఉంది. బట్ ఎప్పుడైతే నాటుకోడికి మ్యాంగో లీవ్స్ తోటి టెండర్నెస్ తేవచ్చు అన్నారో నేను షాక్ అయ్యా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. గ్రేవీ యాడ్ చేసేటప్పుడు ఇవి యాడ్ చేస్తాను. ఒక 10 మినిట్స్ మాత్రం మనం మూత పెట్టేసి అట్లా సిమ్లో పెట్టి మీకు నచ్చిన పాట వింటూ ఎంజాయ్ చేయండి. సో గైస్,
మసాలా అయితే వేస్తాను. కొంచెం మసాలా థిక్నెస్ని తగ్గించుకోవడానికి నేను 250 ml వాటర్ అయితే పోసుకుంటున్నాను. 250 ml వాటర్తో పాటు ఇందాక మీకు చెప్పినట్టుగా మామిడాకులు వేస్తే మనకు ఒక 10 minutes రెగ్యులర్గా కంటే 10 minutes తొందరగా కుక్ అవుతుందని చెప్పారు. ఈజీగా బాయిల్ అయిపోతుంది, సాఫ్ట్ వస్తుందని. ఆ చిట్కా రైట్ ఆర్ రాంగో ఇప్పుడు తేల్చేద్దాం. ఒక 4 మామిడాకులు కూడా యాడ్ చేస్తున్నా. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. సో ఫైనల్గా మనకి గ్రేవీని అయితే సెట్ చేసి పెట్టేస్తాను. నాటుకోడి నేను చెప్పినట్టుగా స్లో కుకింగ్, మామూలుగా అయితే 40 నుంచి 50 నిమిషాల పైనే పడుతుంది కుక్ అవ్వడానికి. అది మనం కుండలో వండుతున్నాం, కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. ఇంకా మనం ఒక 30 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుందాం, కుండ కాబట్టి అడుగు పట్టకుండా. ఒక 10 minutes చూసారు కదండి, కూర అంతా మంచిగా కలర్ చేంజ్ అయింది, బాగా మంచిగా ఉడుకుతుంది. ఈ టైంలోని కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి ఇదే మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 minutes ఇంకా అట్లా ఉంచేద్దామంటే. నేను వాడే కుండ కొంచెం మందం గట్టిగా ఉంది కాబట్టి అడుగు పట్టదు. బట్ మీరు వాడే కుండలు సన్నంగా ఉంటే అడుగు పడతాయేమో. సో గాయ్స్ ఫైనల్గా అయితే ఈరోజు మన కనుమ స్పెషల్ ఇలా అనకాపూరి నాటుకోడి చికెన్తో అయితే ఫినిష్ అయిపోయింది. నాకైతే లిటర్లీ నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి. నాటుకోడి లెగ్ పీస్ చూడండి, మొత్తం ప్రాపర్గా కుక్ అయ్యి ఈవెన్గా మొత్తం బోన్తో సహా మీట్ బయటకు వచ్చిందంటే ప్రాపర్గా కుక్ అయినట్టు. అండ్ ఆ ఆంటీ గారు చెప్పినట్టు మామిడాకుల టిప్ అయితే వర్కౌట్ అయ్యింది. సో ఎందుకంటే నేను అనుకున్న దానికంటే 10 minutes ముందే కర్రీ ఫినిష్ అయిపోయింది. సో ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుందాం. అండ్ మనం కూడా ఈ టిప్ని మనం ఫాలో అయిపోదాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాటుకోడి చేసేటప్పుడు కొన్ని ఒక 2-3 మామిడాకులు వేసుకొని కుక్ చేసుకుంటే చాలా టెండర్గా కుక్ అయిపోతుందని నాకైతే అర్థమైపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మన బగారా రైస్తో నాటుకోడి వేసుకొని మంచి ఆకలి మీద ఉన్నాను. ఇంక తినేసి టేస్ట్ చూసేద్దాం. సో గాయ్స్ చూసారు కదా, ఫైనల్గా మన కనుమ పండుగ స్పెషల్ అయితే తెలంగాణ స్టైల్లో నేను జరుపుకున్నాను. చూసారు కదా రెసిపీస్, బగారా రైసు, అనకాపూరి నాటుకోడి చికెను, ఆ ఉల్లిగడ్డలు పెట్టుకొని కొంచెం కచంబరు అంటాం మా ఊర్లోనే, పెరుగు చట్నీ తినేసి ఎట్లా ఉందో నేను మీకు చెప్పేస్తాను. ఇప్పుడు ముందైతే లెగ్ పీసు, నాటుకోడి లెగ్ పీస్ భయ్యా. ఆ పొగలు చూసారు ఎట్లా వస్తుందో, మంచి కుండలో చేసిన స్మెల్, ఈ స్పైసీ లెవెల్స్, చాలా టెండర్గా కుక్ అయింది. ఇంకా గ్రేవీ తోటి బగారా వేసుకొని తిందాం. పండగలకి ఎలా తింటాం, అరిటాకు వేసుకొని ఇంకా అంత సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి ఇంట్లోనే ఎంత ఆనందంగా తింటాం. స్వర్గం. నిమ్మకాయ పిండుకుంటే నాకైతే ఈరోజు నేను లిటర్లీ కోమా. సంక్రాంతి తర్వాత కనుమ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాను, వచ్చింది. నాకు నచ్చినట్టుగా అనకాపూరి కర్రీ బగారా చేసుకొని తింటున్నా, ఫుడ్ కోమాలా ఉన్నా. సో గైస్ రెసిపీ అయితే అల్టిమేట్ వచ్చింది. నాకైతే ఇంకా ఫుడ్ కోమానే. ఇంకా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ పూర్తిగా చూసి నేర్చుకొని మీరు కూడా ఈ కనుమ పండుగకి ఇదే రెసిపీతో మీ ఫ్యామిలీ అందరికీ మెస్మరైజింగ్ చేసేయండి. ఇంకా మన భోజన్ మందిర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగనే ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు మా నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తాయి. ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మా ఫుడ్ లవర్స్ అందరికీ, మా భోజన ప్రియులకి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ రోజుతో మన ఫెస్టివల్ రెసిపీస్ అయితే పూర్తయిపోయి రేపు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం.